ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. బైబిల్ యొక్క సిద్ధాంతంలో మూడవ భాగాన్ని మనం చూద్దాం. మూడవ భాగంలో నేర్చుకునేది ఏంటంటే పొరపాటు లేని బైబిల్, జాడత్వం యొక్క బైబిల్. పొరపాటు లేని జాడత్వం ఉన్న ఒకటే కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. జాడత్వం యొక్క నిర్వచనం బైబిల్ యొక్క సిద్ధాంత సందర్భంలో బైబిల్ అధ్యయనం జాడత్వం అనేది బైబిల్ దాని అసలు రాత ప్రతులలో చారిత్రక, వైజ్ఞానిక, వేదాంత మరియు నైతిక సత్యాలతో సహా అది ధృవీకరించే అన్నిటిలో తప్పు లేదా తప్పు లేకుండా ఉందని నమ్మడాన్ని సూచిస్తుంది. ఈ సిద్ధాంతం బైబిల్ పూర్తిగా నమ్మదగినది అని మరియు అది ప్రస్తావించే అన్ని విషయాలలో అధికారికమని నొక్కి చెబుతుంది. జాడత్వం కోసం వాదనలు, పొరపాటు లేని బైబిల్ కోసం వాదనలు. మొట్టమొదటగా మనము చూద్దాం బైబిల్ వాదనలు. దీనిలో మొదటగా స్వీయ సాక్ష్యం. బైబిల్ స్వయంగా దేవుని ప్రేరేపితమని వాక్యమని పేర్కొంది. 2 తిమోతి 3:16, 2 పేతురు 1:21 మనం చూస్తాం. దేవుడు పరిపూర్ణుడు మరియు అబద్ధం చెప్పలేడు కాబట్టి మనం తీతు 1:2 చూస్తాం. అతని వాక్యం అది కమ్యూనికేట్ చేసే ప్రతి దానిలో కూడా పరిపూర్ణంగా మరియు నిజాయితీగా ఉండాలి. 2 మనం చూస్తే బైబిల్ వాదనలో 2గా యేసు యొక్క వీక్షణ, లేఖనాల అధికారాన్ని మరియు విశ్వసనీయతను యేసు ధృవీకరించాడు. మత్తయి సువార్త 5:17-18, యోహాను సువార్త 10:35 మనం చూడొచ్చు. దేవుని అవతారమైన యేసు లేఖనాలను నమ్మదగినదిగా ధృవీకరించినట్లయితే ఇది జాడత్వ సిద్ధాంతానికి మద్దతు ఇస్తుంది. జాడత్వం యొక్క వాదనలో 2వదిగా మనం చూస్తే వేదాంతం యొక్క స్థిరత్వం. దానిలో దేవుని స్వభావము, రక్షణ సందేశాన్ని మనం చూడొచ్చు. దేవుని స్వభావం, జాడత్వం అనేది సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు మరియు సంపూర్ణ సత్యవాదిగా దేవుని స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. బైబిల్ తప్పులను కలిగి ఉన్నట్లయితే అది దేవుని సంభాషణ లేదా పాత్రలో అపరిపూర్ణతను సూచిస్తుంది. ఇది అతని లక్షణాలకు విరుద్ధంగా ఉంటుంది. రక్షణ సందేశం. జాడత్వం అనేది స్వార్థ సందేశం మరియు రక్షణకు కీలకమైన సిద్ధాంతాల సమగ్రతను నిర్ధారిస్తుంది. ఉదాహరణకు క్రీస్తు యొక్క దేవత్వము, ప్రాయశ్చిత్తము, పునరుత్థానము. లోపాలు ఈ ముఖ్యమైన బోధనలను అనగదక్కవచ్చు. బైబిల్ వాదనలో 3వదిగా చారిత్రక మరియు శాస్త్రీయ ఖచ్చితత్వం. చారిత్రక విశ్వసనీయత. పురావస్తు పరిశోధనలు బైబిల్ ఖాతాల చారిత్రక ఖచ్చితత్వాన్ని ధృవీకరిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు స్థలాలు, సంఘటనలు మరియు గ్రంథంలో పేర్కొన్న వ్యక్తులు. శాస్త్రీయ సామరస్యం. ప్రాథమికంగా శాస్త్రీయ గ్రంథం కానప్పటికీ సహజ దృగ్విషయాలపై బైబిల్ ప్రకటనలు, ఉదాహరణ సృష్టి, విశ్వోద్భవ శాస్త్రం పరిశీలించదగిన వాస్తవికతను అనుగుణంగా ఉంటాయి మరియు వాటి సాహిత్య మరియు సాంస్కృతిక సందర్భాలలో అర్థం చేసుకున్నప్పుడు శాస్త్రీయ దోషాలను కలిగి ఉండవు. బైబిల్ వాదనలో 4వదిగా ఐక్యత మరియు పొందిక. వేదాంతిక ఐక్యత. బైబిల్ శతాబ్దాలుగా వివిధ రచయితలచే వ్రాయబడినప్పటికీ
దాని బోధనలలో బోధనలలో వేదాంత ఐక్యతను మరియు స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది. సిద్ధాంత సామరస్యం, పాపం, విమోచనం మరియు తీర్పు వంటి బైబిల్ అంతటా బోధించబడిన సిద్ధాంతాలు దైవిక ప్రేరణ మరియు జాడత్వం యొక్క వాదనకు మద్దతునిస్తూ వైరుధ్యం లేకుండా స్థిరంగా అందించబడతాయి. ఐదవది చర్చి సాంప్రదాయం, చారిత్రాత్మక అంగీకారం. సంఘము చరిత్ర అంతటా విశ్వాసము మరియు ఆచరణకు సంబంధించిన విషయాలలో బైబిల్ యొక్క అధికారాన్ని ధృవీకరించే వేదాంతవేత్తలు మరియు సంఘ నాయకులలో జాడత్వం విస్తృతంగా నమ్మకంగా ఉంది. ముగింపు: ఈ వాదనలు సమిష్టిగా జాడత్వం యొక్క సిద్ధాంతానికి మద్దతునిస్తాయి. బైబిల్ దేవుని తప్పులేని మరియు అధికారిక పదంగా ధృవీకరిస్తుంది. పురాతన గ్రంథాలు మరియు అనువాదాలను అర్థం చేసుకోవడంలో సవాళ్లను గుర్తిస్తూ అసలైన వ్రాత ప్రతులు దేవునిచే ప్రేరేపించబడినవి, తప్పు లేకుండా ఉన్నాయని మరియు నేటి క్రైస్తవులలో విశ్వాసము మరియు అభ్యాసానికి ప్రామాణంగా ఉన్నాయని అనిశ్చిత ప్రతిపాదకులు వాదించారు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.